ఓబులేశ్వర ఫిలిమ్స్ కుమార్ రెడ్డి లాస్ట్ ఆర్ఎంఆర్ సినిమా తమిళ్లో తీస్తే సినిమా తెలుగులో చేయాలని నాతో కలిసి మాట్లాడారు. తర్వాత మళ్ళీ వేదాళం సినిమా తెలుగు రైట్స్ ఆయన కొన్నారు, కానీ అనుకోకుండా సినిమా తెలుగు రిలీజ్ చేయలేదు, ఆపాము. చాలాగా ఆయన పరిచయం. సో విశాల్ ఆల్రెడీ పన్నీని కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి చిన్నప్పటి నుంచి తెలిసిన సో సుందర్ సి ఇందాక చెప్పాను, అరుణాచలం మేము కలిసి చేసాం, ఇదోటి సినిమా కూడా మేము తీయాల్సింది, అనుకోకుండా చేయలేదు. సో మళ్ళీ చేయాలని ఈ సినిమా చాలా మదగజరాజ లేట్గా రిలీజ్ అవుతుంది. లేట్గా వచ్చిన లేటెస్ట్గా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. I already spoke a lot about Badagajaraja, but I'm not tired about talking about my movie. Thanks for Mr. Kumar Reddy for releasing this movie in Telangana and Andhra Pradesh. Badagajaraja, as I told already, it's Lord Ganesha's name, ferocious Lord Ganesha. Our hero in the movie is like that, it's ferocious. At the same time, everybody likes him, that type of a character. Vishal suits the character so much. And I'll say this movie is a beautiful movie. Beautiful movie in the sense, we have so many beautiful faces in the movie. Heroines, beautiful Varalakshmi, Anjali, Sada, and even male artists, Vishal and Sonu Sood. Especially I should tell about the effort Vishal put in the movie. Casually one day I told him, gee, why don't you come with, everybody's coming with 6 packs, why don't you come with 8 packs? But he took it seriously for nearly 6-7 months. And the amount of hard work Vishal put into this movie is unbelievable. Either both in the fight sequence and song, everything. And the way he struggled, we can't put it in words. Every day we used to have our lunch. The poor guy Vishal will come and he'll smell, that's his food actually. So much he struggled for this movie. And for Vishal, I wish this movie became a huge hit, and which I am sure about also, because it's a mass entertainer. You have everything in the movie. Nice songs, visuals, superb action sequence, nice humor. All in all, it's a total commercial packaged entertainer. శ్రీ కిరణ్ గారికి, అలాగే ఎన్నో మెగా చిత్రాలను అందించిన రత్నం గారికి, అలాగే ఈ చిత్రంలో 3 హీరోలు ఉన్నారు. ఒకటి విశాల్ గారు అయితే, రెండోది సుందర్ గారు, మూడోది మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ గారు. అలాగే మెయిన్ హీరో విశాల్ గారు మన తెలుగువాడు. అందరూ తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ హీరో అనుకుంటారు, కానీ ఆయన అసలు తెలుగు ఒరిజినల్ తెలుగు హీరో. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ జీకే రెడ్డి గారు నాకు బాగా తెలుసు, మా కోట రామకృష్ణ గారికి వారికి మంచి అనుబంధం ఉంది. అలాగా మన తెలుగు హీరో తమిళ్లో వెళ్ళి సూపర్ హీరో అయ్యి మళ్ళీ తెలుగులో అద్భుతమైన విజయాలను సాధించినందుకు ఆయన్ని మన తెలుగుడిగా అభినందిస్తున్నాం. అలాగే తమిళ్ మా అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, మనందరికీ తెలుసు. మరొకసారి ఆయన అభినందిస్తూ, ఇంత సూపర్ హిట్ సినిమాని నిర్మించిన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు మనకి ఇంత గతంలో. అలాంటి సూపర్ హిట్ సినిమాని తమిళ్లో తీసి తెలుగులో ఓబులేశ్వర ప్రొడక్షన్స్ అని మా మిత్రుడిగా అందించినందుకు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా హిట్ లాగా ఈ సినిమా కూడా మరో పెద్ద హిట్ అయ్యి మా రెడ్డి గారికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టి ముందు మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ బికాస్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫ్రెండ్ సెకండ్ టైం. I have already worked with Vishal in a movie called Betty. This is my second movie. He's my classmate actually, he's my close friend. We studied together in Loyola College, Viscom, Visual Communication. And this is a very good commercial movie, commercial entertainer, as Sundar Sir told me. It has come out very well. It is definitely going to become a big blockbuster in Telugu market. Wish you all the best, Kumar sir, for this. ప్రతి సినిమా ఆడియో లాంచ్ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది, బికాజ్ రిలీజ్కి ముందు ఆడియో లాంచ్ చెప్తుంది ఆ సినిమా ఎలాంటి సినిమా, ఆ ట్రైలర్ చూపిస్తుంది ఏమేమి మంచి విషయాలు ఉంది ఆ సినిమాలోని. కానీ నాకు ఇది నా లైఫ్లో మళ్ళీ ఎన్నో సినిమాలు చేస్తాను, కానీ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, క్లోజ్ టు మై హార్ట్. ఈ సినిమా ఆడియో లాంచ్ వచ్చి నాకు ఎప్పుడు లేని సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ కుమార్ రెడ్డి గారు ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్. మదగజరాజా వచ్చి లేట్గా వచ్చిన రత్నం సార్ చెప్పినట్టు డెఫినెట్గా లేటెస్ట్గా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ entertaining film.
నేను సుందర్ సార్ ఇది యాక్చువల్లీ ఇదే ఫస్ట్ సినిమా మా ఇద్దరు కలిసి పనిచేసింది. ఆ తర్వాత మగ మహారాజ్ అని తమిళ్లో ఆంబల్ అనే టైటిల్తో మేము ఆల్రెడీ ఒక సినిమా చేసాం లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ కిరణ్ సార్ మాత్రం కాదు, అందరూ పుట్ ఇన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇది ఒక సీక్వెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో. నేను సుందర్ సార్ ఎప్పుడు చెప్తుంటాం, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో కూర్చుని ఆడియన్స్ మధ్యలో అది యూ షుడ్ ఎంజాయ్ ఇట్. ఒక 10 minutes సీక్వెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో. ఆ 10 minutes సీక్వెన్స్లో నేను హీరో కాదు, ఒక నటుడు ఉన్నాడు మనోబాల అండ్ బొట్ట రాజేంద్ర, వాళ్ళిద్దరూ కలిసి ఒక అండ్ సంతానం నేను, ఇట్స్ సీక్వెన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. మేము డబ్బింగ్లో కూర్చుని చూసినప్పుడే ఫెల్ ఆఫ్ ద చైర్ లాఫింగ్ ఫర్ దట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆ సీక్వెన్స్ నేను థియేటర్లో చూడాలని ఆశగా ఉంది. తప్పకుండా నన్ను తమిళ్లో కానీ తెలుగులో కానీ 2 చోట్ల నేను థియేటర్లో కూర్చొని చూడాలి. విజయ్ ఆంటనీ నా క్లాస్మేట్ ఫ్రమ్ విజువల్ కమ్యూనికేషన్ లోయలా. 2 సినిమాలు చేసాం. నాకు మోర్ దెన్ నేను రాజా అని పిలుస్తాను, విజయ్ ఆంటనీ ఎప్పుడు నేను రాజా అని పిలుస్తాను. రాజా వచ్చి హీ వాంటెడ్ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. కాలేజ్లోనే కంపోజింగ్ సెషన్స్ అంతా జరుగుతుంది హాస్టల్లో. రాజా హాస్టల్లో ఉండేవాడు. సో వీ యూస్ టు గో దర్. ఇంకొక అతను విష్ణువర్ధన్ అని ఒక డైరెక్టర్, మీకు అందరికి పరిచయం, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేశారు. మేము ముగ్గురు వచ్చి కూర్చుని ఒక మాక్ కంపోజింగ్ సెషన్ లాగా చేస్తాం. నేను అప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఆశ, విజయానికి మ్యూజిక్ డైరెక్టర్లో నా ఆశ. సో ఇద్దరు కలిసి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీరు ట్యూన్ వేయండి అని చెప్తే విజయాన్ని కూర్చొని ట్యూన్ వేస్తాడు. అఫ్కోర్స్ క్లాస్ కట్ చేసి, కాలేజ్ తర్వాత కాదు, డ్యూరింగ్ కాలేజ్. అండ్ తప్పకుండా రాజా వచ్చి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని మేమందరూ మా క్లాస్మేట్స్ మధ్యలో మేము ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. బట్ బియాండ్ దట్ హీస్ ప్రూవ్డ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. టుడే హీ హెస్ ప్రూవ్డ్ యాజ్ అ సక్సెస్ఫుల్ హీరో. అదే నాకు చాలా సంతోషం. ఇట్స్ నాట్ అ జోక్, ఇట్ ఈస్ నాట్ అ జోక్ అట్ ఆల్ to be successful, to be a successful hero. He's proved it with his films. So నాకు అదే చాలా సంతోషం కలిగించింది. I know how hard he has worked in his life to come to this stage. Of course his mother should be really proud of him. చాలా కష్టపడాడండి, నేను కళ్ళారా చూశాను. చాలా కష్టపడి సొంత అంటే ప్రయత్నంతో, ఎవ్వరు హెల్ప్ చేయలేదు, ఇతని సొంత ప్రయత్నంతో ఇవాళ ఇంత పెద్ద ఒక మంచి నటుడుగా, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడంటే ఇట్స్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. వరు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్ ఫర్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బికాజ్ నేను చెప్పినట్టు ప్రతి హీరోయిన్కి వచ్చే ఒక కమర్షియల్ సినిమా ఇప్పుడు విల్ మేక్ అ మార్క్. I can vouch for it that this movie will make a mark for you as a commercial film, successful film. And Manoj Prasad gariki, the entire team, Gemini, I should really thank them. Looking for the DD, looking forward. And Sundar sir, I'm waiting to work with you again. Sundar garu cinema cheste health ki manchidi. సంవత్సరానికి ఒక సినిమా, నేను సిద్ధార్థ్ ఎప్పుడూ చెప్తూ ఉంటాం, సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. మేము ఆల్రెడీ బుక్ చేసాం సుందర్ సార్ని ఒక 10 yearsకి. సార్ డేట్ మీకే ప్రతి సంవత్సరం ఎప్పుడు పిలిచినా చెప్పండి, మేము వచ్చి చేస్తాం. బికాజ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ హిమ్. ఒక పక్కన పని జరుగుతుంది, ఒక పక్కన విల్ హ్యావ్ ఫన్ త్రూ అవుట్ ద షూటింగ్ స్కెడ్యూల్, విచ్ ఈస్ అఫ్ కోర్స్ ఒక బ్లెండ్ ఆఫ్ బోత్. కరెక్ట్గా షార్ట్ పెట్టినప్పుడు అందరూ సీరియస్ అయిపోయి విల్ గో బ్యాక్ టు వర్క్. బట్ వన్స్ షార్ట్ అయిన తర్వాత వీ గెట్ బ్యాక్ టు లైక్ ఇట్స్ లైక్ అ ఫెంటాస్టిక్ అట్మాస్ఫియర్. ఏ ఈగో లేకుండా మొత్తం యూనిట్ కూర్చొని లైక్ వెన్ దే వర్క్ లైక్ దట్, ఇట్ ఈస్ సంథింగ్ రియలీ నైస్ టు సీ. నాకు ఈ స్టేజ్లో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఫ్రెటర్నిటీ, తెలుగు యాక్టర్స్ ఫ్రెటర్నిటీ. ఇప్పుడు ఈ మధ్య సండే April 17th ఒక క్రికెట్ మ్యాచ్ చేసాం. ఈ కండక్టెడ్ క్రికెట్ మ్యాచ్ చెప్పాక అందరూ వచ్చి అది బ్లెస్ చేశారు. పెద్దవాళ్ళందరికీ అండ్ ఆల్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హ్యావింగ్ కమ్. ఇట్ ఈస్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్, ఆ బిల్డింగ్ కోసం. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్కి ఐ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ టేకింగ్ ద ఎఫర్ట్.
and Balaya Babu, Nag sir, Venkatesh sir, and everyone who had come there, Rana and everyone. Thank you so much for your support. We just pulled off a fantastic show. It wouldn't have happened without your support. And media నాకు ఎప్పుడు ఆల్వేస్ ఇస్ బిన్ సపోర్టివ్. ప్రతి సినిమా నేను ఇక్కడ వచ్చినప్పుడు ఒక స్ట్రైట్ సినిమాకి ఎలా ఒక సపోర్ట్ ఉంటుందో నాకు నచ్చిన విషయం ఇదే. ఆరోగ్యంగా ఉంటుంది మార్కెట్, లైక్ వెన్ వి కమ్ హియర్. ఇప్పుడు నాకు 10 సంవత్సరాలు అయింది సిన్స్ ఐ బికేమ్ అన్ యాక్టర్. బట్ ప్రతి సినిమా, మొదటి సినిమాకి ఎలా మీరు సపోర్ట్ ఇచ్చారో ఇప్పటివరకు అదే సపోర్ట్ ఇస్తున్నారు. నాకు మాత్రం కాదు, తమిళ నుంచి వచ్చిన అందరు నటులకి అదే ఈక్వల్గా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ కూర్చొని లోపల రికార్డింగ్ స్టూడియో లోపల, ఇది నాకు తర్వాత చెప్పారు, లోపల కూర్చొని ఇలా ఇది ఒక సాంగ్ ఉంది, ఫోక్ సాంగ్. దీనికి ఏదైనా పెక్యులియర్ వాయిస్ ఒకటి కావాల్సి పడుతుంది, నాట్ రెగ్యులర్ వాయిసెస్ కాదు, పెక్యులియర్గా ఉండాలి. కానీ ఆ పాడేవాడు ఇంకా ఎప్పుడు వాడికి ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వకూడదు, అలాంటి ఒక సింగర్ కావాలని చెప్తే నేను అప్పుడే, నాకు తెలియదు ఇది జరిగింది, నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇతనే పాడాలి ఈ పాట అని చెప్పి, నేను సరే నమ్మేస్తున్నారే, ఓకే పాడతాను, నో ప్రాబ్లం, విజయానికి ఓకే, లిరిక్ రైటర్ చెప్పారా నేనే పాడబోతున్నాను, లేదా అదంతా ఓకే మీరే. నాకేదో గర్వంగా ఉండింది, సరే విజయాన్ని ఒక సాంగ్ ఇస్తున్నాడు, నేను పాడబోతున్నాను. ఆ తర్వాత పాడిన తర్వాత చెప్పారు ఇదే జరిగింది, ఒక వర్స్ట్ వాయిస్ కావాలి ఈ సాంగ్కి, పెక్యులర్గా ఉండాలి, అందుకే మిమ్మల్ని పిలిచాం, కరెక్ట్గా మీరు వచ్చారు. సరే నేను పాడాను. మై డియర్ లవ్వరు నువ్వు సూపర్ టక్కరు, నువ్వు ఓసి లిక్కరు నా హార్ట్ జంపుదు, ఏ కమ్ అండ్ సీ మీ టెల్ ఐ లవ్ యూ, come and see me, tell I love you, Elena, I will die, Lelante, I will die. Chalandy, we wanted to use the worst voice in this world, as I told you before. So actually, no, I'm actually joking in front of you. He's a very good talented singer. No, you should listen to the song fully, then only you will come to know what I'm saying. No, he's a very good singer. I'm planning to use him in my next movie also. Definitely will be getting so many awards for this song. Okay. Music industry ki na సేవలు కావాలంటే నేను చేస్తాను తప్పకుండా. And Sundar Saru, thank you for breaking me in this movie. Vishal, Vijayantini sir, everybody, thank you Kumar sir for having faith in this movie and releasing it finally. I'm very happy because we've been waiting for, I think, chala roju ayindi, almost 3 years ayindi wait chesi, so I'm happy that it's finally coming out, and it's going to be like Vidya Balan said, entertainment and more entertainment, so go watch it. అందరికీ కూడా ధన్యవాదాలండి. సో నా కెరియర్ స్టార్టింగ్లోనే నేను ఇప్పటివరకు చేసినటువంటి డాక్టర్ సలీం కానీ, జిల్లా కానివ్వండి, మంచి సక్సెస్ సాధించి మంచి సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే ఈ మదగజ రాజా కూడా ఒక మంచి చిత్రం అవుతుందని అనుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.